తాడేపల్లి ప్యాలెస్లో ఇంతవరకు జగన్కి ఎదురు తిరిగిన వాళ్ళు లేరు. జగన్ ఏది చెప్తే అదే అనే రీతిలో ఇంతవరకు అయితే కొనసాగింది. కానీ ఇప్పుడు మాత్రం తిరుగుబాటు మొదలైందనే చర్చ వేదిక మీదకి వచ్చింది. అసలు ఎవరు తిరుగుబాటు పడ్డారు, ఏం జరిగింది తాడేపల్లి ప్యాలెస్లో అనేది చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, ఇప్పటి వరకు అయితే మనం వినలేని ఒక న్యూస్ ఏంటంటే తాడేపల్లి ప్యాలెస్లో జగన్కి అంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మీద తిరుగుబాటు చర్యలు అయితే జరుగుతున్నాయి అని. ఇంతవరకు చూసినట్టయితే ఎక్కడ కూడా జగన్ చెప్తే ఇంకా అంటే ఏపీ సీఎం జగన్ చెప్తే అది వాళ్ళు తూచ తప్పకుండా పాటించాలి, స్థాన చలనాలు చేసినా కూడా అది అయిపోవాలి అన్న రీతి నుంచి వెళ్ళి తిరుగుబాటు పర్వం స్టార్ట్ అయ్యింది. అసలు ఎవరు తిరుగుబాటు చేశారు ఏంటి సార్? అంటే ఇప్పుడు తిరుగుబాటు ఎప్పటి నుంచో ఉంది, ఇది లోపల. కానీ ఎవరికైనా ఒక లిమిట్ ఉంటుంది కదండి. ఆ పరిధి దాటి ప్రవర్తిస్తే ఎవరైనా కూడా డిసప్పాయింట్ అవుతారు, వెక్స్ అయిపోతారు. సో అది గత 2-3 నెలలుగా చూస్తున్నాం. ఎలా అంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తరువాత బాగా సమీకరణలన్నీ మారిపోయాయి, చాలా వరకు చేంజెస్ అయ్యాయి. అంటే నా సర్కిల్లో కొంతమంది జడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ, మా ఫ్రెండు వాళ్ళ ఒక బాబాయ్ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు మనం ఊరు వెళ్ళినప్పుడు కలుసుకోవడం కానీ సన్నిహితంగా మాట్లాడడం గట్రా జరుగుతుంటుంది. అలా జరిగినప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా ఫ్రెండ్స్గా సర్కిల్ అయినప్పుడు ఏమవుతుందంటే అన్ని రకాలుగా మాట్లాడుకుంటే, ఎలాగో రాజకీయాల గురించి కూడా మాట్లాడుకుంటాం, సినిమాలు, రాజకీయాలు, క్రికెట్ మాట్లాడడం. రాజకీయాలుగా మొదటి 2-3 సంవత్సరాలు అలా ఉండేది కాదు. బట్ లాస్ట్ 1 year 1.5 year నుంచి కూడా ఆ పర్టికులర్ పార్టీకి చెందిన వ్యక్తులు కూడా మెల్లమెల్లగా ఓపెన్ అవుతున్నారు. ఎట్లా అంటే ఒక ఆయన అయితే ఇలాగే అన్నాడు, అనవసరంగా చంద్రబాబును అరెస్ట్ చేశారా మా వాళ్ళు, ఆ పార్టీ శ్రేణులు వాళ్ళు. ఇంకొంతమంది ఆయనకి వెళ్ళకుండా ఉండాల్సింది, ఎందుకంటే మన పథకాలతో వెళ్ళే వాళ్ళకి కదా జనాల్లోకి, ఇప్పుడు ఆయన ఎందుకు వెళ్ళారు, దానివల్ల టీడీపీ ఒక్కసారిగా గ్రాఫ్ పెరిగిపోయింది. ఇలాగ రకరకాలుగా మాట్లాడుకుంటుంటాం. అంటే ఫ్రెండ్స్గా ఉన్నప్పుడే ఓపెన్గా మాట్లాడుతుంటాం కదా. సో అంటే చాలామంది వరకు కూడా ఉంది లోపల అంతర్లీనంగా ఫీలింగ్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు మీట నొక్కితే అదే పని అయిపోతుంది, మరి మా వరకు ఛాన్స్ ఇవ్వట్లేదు. అంటే ఏదైనా ఎలా ఉంటుందంటమ్మా, ఒక ప్రాసెస్ ఉంటుంది, దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ముఖ్యమంత్రి డైరెక్ట్గా వెళ్ళి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పనిచేసేదిగా. ముఖ్యమంత్రి మంత్రులకు చెప్తారు, మంత్రులు వెళ్ళి అధికారులకు చెప్తారు, అధికారులు కింద స్థాయిలో చెప్తారు, లేదా ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేతో మాట్లాడాలి, లేదంటే అక్కడ ఎమ్మెల్యే కాస్త సర్పంచ్లతో మీటింగ్ పెట్టుకొని మాట్లాడాలి, నిధులు రిలీజ్ చేయాలి. ఎవరెవరి ద్వారా పని చేయాలో వాళ్ళ ద్వారా పని చేయిస్తేనే ఆయా స్థాయిని బట్టి, ఆయా శాఖలు బట్టి, అక్కడ ఉండే పరిస్థితులు బట్టి వాళ్ళు పని చేయిస్తుంటారు. పనికి పథకం, ఆహార పథకం కింద లేదా పనికి లబ్ధి కింద ఎంతో కొంత వాళ్ళకి మనీ ముట్ట చెప్తారు. కాబట్టి అన్ని శ్రేణులు, అన్ని వర్గాల వారు బతుకుతారు. అలా కాకుండా ప్రతీదీ ఈయన కనుసన్నలో జరగాలి, ఈయనే జరగాలి అని అనుకుంటే అది చాలామంది డిసప్పాయింట్ అవుతారు. సో అలాగ డిసప్పాయింట్ అయిన వాళ్ళు చాలామంది ఒక్కొక్కరుగా, కొంతమంది చూశారు సరే మారుతారో లేదంటే అవకాశం వస్తుంది అనుకున్న వాళ్ళు, ఈవెన్ మంత్రిగా ఉన్న వాళ్ళకే వాల్యూ లేనప్పుడు సామాన్యంగా ఉండే ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి ఇంకేం ఉంటుంది, రైట్? లేనప్పుడు ఏం చేశారంటే చూశారు ఇంక ఎలక్షన్స్ దగ్గర అవుతున్నాయి, ఎట్లాగూ వ్యతిరేకత బీభత్సంగా పెరుగుతోంది, చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. ఇట్లాంటి సందర్భంలో ఎలా ఉంటుందంటే చాలామంది, ఇప్పుడు మొన్న మంగళగిరి ఎమ్మెల్యే కానీ, గాజువాక ఎమ్మెల్యే కానీ, తర్వాత వైజాగ్లో వంశీ యాదవ్ గారు ఎమ్మెల్సీ ఆయన కానీ, ఆ తర్వాత ఇప్పుడు కొంతమందికి అనిల్ గారు, రోజా గారు, వీళ్ళందరికీ కూడా అమర్నాథ్ రెడ్డి గారు, గుడివాడ అమర్నాథ్, వీళ్ళకి కూడా ఇంకా టికెట్ రాదు, వేరే వారికి ఇస్తున్నారు తెలిసినప్పుడు కూడా వీళ్ళు ఏమంటున్నారు, ఓపెన్ అవ్వలేక, ఆ బ్లోఅవుట్ అవ్వలేక ఎవరికైతే వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాము అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. కానీ లోపల వాళ్ళు మదన పడిపోతున్నారు. ఎక్కడో ఒక స్థాయి వ్యక్తి వరకు ఇప్పుడు కొద్దిమందే ఓపెన్ అయ్యి రెబల్గా మారుతారు. అది కూడా ఇప్పుడు టికెట్ ఇవ్వరు అనుకుని తెలిసినప్పుడు. కానీ ఇంకా టైం ఉంది కాబట్టి ఆచితూచి అడిగేస్తున్నారు. ఎప్పుడైతే సంక్రాంతి అయిపోతుందో, సంక్రాంతి తర్వాత ఖచ్చితంగా ఇంకాస్త జనాలు బయటకు వచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. అంటే మనం రీసెంట్గా చూసినట్టయితే ద్వారకనాథ్ రెడ్డి కూడా బయటకు వచ్చారు. అంటే మన ఎవరైతే జగన్కి అత్యంత సన్నిహితులో వాళ్ళ స్వయన బావమరిది అనమాట, బయటకు వచ్చి కూడా తను చేయడం జరిగింది. రేపటి రోజున ఇంకా ఎంతమంది బయటకు వచ్చే అవకాశం ఉంది?
అదేనండి. ఇప్పుడు మెయిన్ తాడేపల్లి దగ్గర ఆ రోజు ఇష్యూ జరిగింది ఏంటంటే, ఇంతకుముందు ఎవరైనా రెబల్స్ ఉన్నా కానీ, లేదంటే ఎవరైనా ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఆయన బాగా సన్నిహితులు జగన్కి. ఆయన చాలాసార్లు సందర్భాల్లో అలిగిన, లేదంటే బుజ్జగించిన, లేదంటే టిడ్కో ఇల్లు విషయంలో ఏమైనా మతలబులు జరుగుతున్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి కలవడానికి వెళ్ళినా కూడా కలవనిచ్చేవారు కాదంట. అది బికాజ్ ఆఫ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారే కలవనిచ్చేవారు కాదనే ఒక వార్త ఉంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారే మంత్రులతో కానీ తన పార్టీ ఎమ్మెల్యేలతో కానీ మాట్లాడడానికి సుముఖంగా లేరు అన్నట్టు కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. ఇందులో వాస్తవం ఏదో తెలియదు కానీ మొత్తానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పార్టీ కార్యకర్తలకి ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా కొంచెం దూరంగానే ఉంటున్నారు. ఎందుకో తెలియదు. సో ఇవన్నీ మనసులో పెట్టుకొని చాలామంది ఏమవుతున్నాడు, వెక్స్ అయిపోయి సరే ఓపెన్ అవుతుంటారు. కానీ రీసెంట్గా కాపు రామచంద్రారెడ్డి గారు మాత్రం ఆర్గ్యూ చేశారంట తాడేపల్లి క్యాంప్ ఆఫీసర్కి వెళ్ళినప్పుడు. ఆయనకి 1 రోజు 2 రోజులు చూశాడు, ఆయన వెయిట్ చేశాడు. అప్పటికి అవకాశం ఇవ్వపోయేసరికి ఒక్కసారిగా రెబల్గా అంతే కదా. ఇప్పుడు ఏదో కథ ఉందిలేండి, పిల్లి సాధుజీవి, పిల్లిని కూడా గదితో తలుపేసి కొట్టాలని చూస్తే మన కళ్ళు పీకుతుందంట. ఎందుకు? చీకట్లో దానికి కళ్ళు కనిపిస్తాయి, మనకు కనపడవు. అంటే పిల్లి సాధుజీవి లాంటి పిల్లి కూడా మన కళ్ళు పీకడానికి ప్రయత్నిస్తుంది. అంటే దాని వెక్స్ అయిపోయింది. దాని ప్రాణాల మీదకి వచ్చినప్పుడు అది ఖచ్చితంగా ప్రతిఘటిస్తుంది. ఇక్కడ కూడా వాళ్ళకి ఇంకా ఎమ్మెల్యేగా ఉండి ప్రజాప్రతినిధిగా ఉండి తన వెనక సుమారుగా 1,00,000 మందికి పైగా ఓట్లు వేసి గెలిపించిన మనిషి ఉన్నప్పుడు, అంత ప్రజాదరణ ఉన్న వ్యక్తికి మనం ఏం ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది. అరే ఎంత మెజార్టీతో ఇలా గెలిచాను నేను, నాకు ఎంత ప్రజాదరణ ఉంది, తన వల్ల కొన్ని పనులు అవుతాయని వస్తారు కదా ప్రజల వాళ్ళ దగ్గరికి. అయ్యా మాకు ఒక అర్జీ పెట్టుకోవడమో, లేదా మాకు ఇల్లు కావాలి, లేదా పెన్షన్ రావట్లేదు, లేదంటే అక్కడ కొద్దిగా ఇప్పించండి, ఇక్కడ ఎరువులు ఇప్పించండి, ఇక్కడ విత్తనాలు ఇప్పించండి అని కూడా అడుగుతుంటారు. అవి ఏవి చేయని అవునా చూద్దామని చెప్పి 4 ఏళ్ళుగా డ్రాగ్ చేస్తుంటే ఇంకా వెక్స్ అయిపోతారుగా, పనులే అవ్వట్లేదని. సో అలాగా వెక్స్ అయినప్పుడు ఈయన కాపు రామచంద్రారెడ్డి గారు విషయమే మనకి టాపిక్ రీసెంట్గా మనకి వైరల్ అవుతుంది. అది ఏంటంటే ఆయన రాయలసీమ అనంతపురం డిస్ట్రిక్ట్ సంబంధించి. సో ఆయన ఖచ్చితంగా ఇవ్వకపోతే నేను ఇండిపెండెంట్గానే పోటీ చేస్తా, ఏ పార్టీ నన్ను ఆదరించకపోతే ఇండిపెండెంట్గానే పోటీ చేస్తా, నేను నా భార్య కలిసి కూడా పోటీ చేస్తామన్నట్టు కూడా మాట్లాడతారు. మొన్న ఫస్ట్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఫస్ట్ ఓపెన్ అయ్యారు అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే ఆయన కూడా అన్నారు, మనకు ఆయన మీద చాలా ఇంప్రెషన్ ఉంది, బట్ మన మీద ఆయనకు ఉండాలి కదా, మనం కలుద్దామనిలా కూడా కలవనివ్వట్లేదు అన్నట్టు కూడా ఉంది. మరోవైపు వాదం ఏంటంటే, అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్ పేషీలోకి మాకు అవకాశం లేకుండా పోయింది. అంటే ఇప్పుడు చాలామందికి క్వశ్చన్ మార్క్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వైఎస్ఆర్ పార్టీలో 2వ స్థానంలో సజ్జల గారా లేదా విజయసాయిరెడ్డి గారా? విజయసాయిరెడ్డి గారు ఉన్నప్పుడు మోస్తరుగా ఉండేది అంటూనే ఇంకొక వాదం కూడా ఉంది జనాల్లో. విజయసాయిరెడ్డి గారు ఉన్నప్పుడు రాజకీయాల్లో జస్ట్ బురద జల్లుకోవడమే ఉండేవి, విమర్శలే ఉండేవి, కానీ మరీ డెప్త్కి వెళ్ళిపోయి ఫ్యామిలీ విషయాల్లో, ఫ్యామిలీ ఆడవాళ్ళ విషయాల్లో విమర్శించిన దాఖలాలు లేవు. సజ్జల గారు వచ్చిన తర్వాతే మరీ విమర్శలు చాలా దారుణంగా అయిపోయాయి అన్న వాదం కూడా ఉంది. అది కూడా ఆ పార్టీకి చెందిన వ్యక్తులే మాట్లాడుకోవడం కూడా నేను స్వయంగా విన్నాను. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయింది. సో మొన్న కేసీఆర్ గారు కలిసినప్పుడు కూడా కేసీఆర్ గారు కూడా అదే సూచనలు చేసినట్టు కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. అంటే అంత వాస్తవంతో తెలియదు కానీ నువ్వు మరీ నీ పక్కన ఉన్న వ్యక్తులు ఎవరైతే వాళ్ళని పూర్తిగా నమ్మే స్థాయిలో ఉండకు, నువ్వు అసలు ప్రజలకి రీచ్ అవుతున్నావు లేదో చూడు, ప్రజల వరకు ఎంతవరకు మేలు జరుగుతుందో అనేది చూడుకున్నట్టు కూడా కేసీఆర్ గారు తన అనుభవాన్ని జోడించి జగన్ గారికి సలహా ఇచ్చినట్టు కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. మేబీ అంటే కేసీఆర్ గారికి ఏంటి సంబంధం అవసరం లేదు, బట్ ఆయన కూడా ఇక్కడ సజెస్ట్ చేశారంటే ఆంధ్ర పరిస్థితి కానీ ఆంధ్ర ప్రజలు పడుతున్న ఇబ్బందులు కానీ ఇక్కడ రీచ్ అయ్యాయి అనమాట. సో దాన్ని బట్టి ఖచ్చితంగా ఇంకా మీరు సంక్రాంతి తర్వాత చూస్తే ఇంకా ఎన్ని రెబల్స్ కానీ ఇంకా ఎన్ని తిరుగుబాటు జరుగుతాయో మీరే చూస్తారు. అటుపక్క వైసీపీ కూడా అయ్యో వెళ్ళిపోతున్నారని బాధపడట్లే, వెళ్ళిపోతే మాకు ఇంకోరు వస్తారులే, మేము మళ్ళీ కొత్తగా 90 మంది పెట్టుకుంటాంలే, 175 మంది అదే సార్ అదే తలంపులో ఉన్నారు. అయితే ఇక్కడ ఏమైందంటే సార్, వ్యతిరేకత ఎమ్మెల్యేల పైన ఉంది, జగన్ మీద కాదు. సో అందుకే ఈ స్థాన చలనాలు అనేది జరుగుతున్నాయి, తీసేయడం అనేది జరుగుతుంది అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇది వాస్తవం అంటారా సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద లేదు, ఎమ్మెల్యేల మీద ఉంది. ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వల్లే కేవలం గెలిచారని ఎలా చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వల్లే గెలిచినప్పుడు ఇప్పుడు ఒక క్లాసులో ఒక స్టూడెంట్ తప్పు చేశాడు లేదా స్టూడెంట్ ఫెయిల్ అయ్యాడు, దాని బాధ్యత ఎవరిది? స్టూడెంట్ 50%, మాస్టర్ది కూడా 50%. పిల్లల విషయంలో మాత్రం పిల్లలు తప్పు చేస్తే బాధ్యత 80% తల్లిదండ్రులదే, 20% పిల్లలది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ నడవడిన ప్రతిదీ చెక్ చేస్తూ వాడిని చెక్కుతూ, నాన్న అలా వెళ్ళకూడదు, ఇలా వెళ్ళకూడదు, నాన్న ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా మాట్లాడాలి, ఇలా మాట్లాడాలి చెప్పాలి. సో ఇక్కడ బాధ్యత పూర్తిగా తల్లిదండ్రులదే.
మాస్టర్ దగ్గరికి వచ్చేసరికి 50-50 అంటున్నాను, కానీ పిల్లల దగ్గరికి వచ్చేసరికి తల్లిదండ్రుల బాధ్యత ఎక్కువ ఉంటుంది. సో తండ్రి స్థానంలో ఉన్నాడు ఆయన, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే తండ్రి స్థానంలో ఉన్నాడు. అలాంటప్పుడు పిల్లలు తప్పు చేస్తుంటే దిద్దాల్సిన బాధ్యత ఎవరిది? సరిగ్గా పిల్లలు సరిగ్గా పని చేయట్లేదు అనుకున్న ఎమ్మెల్యేలు, మీరు రండి తాడేపల్లి ప్యాలెస్ బయటికి రండి, అసలు వచ్చి ఒక వారంకో నియోజకవర్గం తిరగండి, ఇప్పుడు నెలకు ఒక నియోజకవర్గం తిరగండి. ఈ 5 ఏళ్ళు ఎప్పుడైనా తిరిగారా? లేదే. ఎక్కడైనా ఏదైనా ఓపెనింగ్ అయితే వెళ్ళడం, సమావేశాలు వెళ్ళడం, మొత్తం బారికేడ్లు పెట్టుకొని వెళ్ళడం, దారి పొరుగునా ఉన్న చెట్లు కూడా నరికేయడం, 5 కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా హెలీప్యాడ్తో వెళ్ళడం గట్రా చేస్తున్నాడు ఈయన. ఎక్కడ మరి రీచ్ అవుతున్నట్టు? మరి అప్పుడు ఎమ్మెల్యేలు ఏం పని చేస్తున్నట్టు ఎలా తెలుస్తుంది కదా? మరి ఆ తండ్రి స్థానంలో ఉన్న అతను బాధ్యతగా ఉండి వాళ్ళని సెటరేట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఆయనదే కదా. మరి ఇప్పుడు ఈ ఓడిపోతే ఎమ్మెల్యేలు తప్ప, గెలిస్తే ఈయన ఫోటో పెట్టుకొని గెలిచారన్నట్టు చెప్పడమా? ఏది కరెక్టు? గెలిస్తే అంటే గెలిస్తే నా మహిమ, గెలకపోతే మీ మహిమ. ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అది తెలీదా జనాలు ఎవరికి? ఎమ్మెల్యేకి ఎక్కువ సెగ తగులుతుంది. ఎందుకంటే అట్టడుగు వర్గాల్లో ఉండే కార్యకర్తలకి, గ్రౌండ్ లెవెల్లో ఉండే సామాన్యులకి ఎక్కువగా రీచ్ అయ్యేది ఎమ్మెల్యేనే. ముఖ్యమంత్రి ఆ పర్టికులర్ నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు ఆయన టచ్ అవుతాడు, కానీ అన్ని నియోజకవర్గాల్లో అన్ని గ్రామాలని టచ్ చేయలేడుగా. అప్పుడు ఏం తెలుస్తుంది? ఆ సెగ తెలియదు. ఎమ్మెల్యేలకు ఆ సెగ తగులుతుంది. తగిలినప్పుడు ఎమ్మెల్యేలు చెప్పడానికి వెళ్తారు, బాబు ఇట్లా లోకల్గా మమ్మల్ని ఇలా అనుకుంటున్నారు, మీరు కొద్దిగా చూడాలి, మార్చాలి, లేదంటే ఇలా చెయ్యాలి అని అలా చెప్తున్నప్పుడు వినాలి, చెప్పే అవకాశం వినాలి. అది చిన్నోడా పెద్దోడా, ఆడు అనుభవజ్ఞుడు కాదా అనే విషయం పక్కన పెడితే, మంచి చెప్పినప్పుడు ఎవరు చెప్పినా స్వీకరించాలి. అప్పుడే పరిపాలన సజావుగా సాగుతుంది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బెస్ట్ ఎగ్జాంపుల్. చిన్న వయసులో చేశాడు, ఆయనకి తెలియదు. వెంటనే ఏం చేస్తున్నాడు? ప్రతిదీ సమీక్ష. మొన్న డిఎస్పీ నల్లి గారి విషయం తనే ముందు పోలీసులు సమీక్ష నిర్వహించి ఆమెను మళ్ళీ తీసుకోవడం అవకాశం ఉందా, తీసుకోవచ్చా, తీసుకుంటే ఆవిడ మళ్ళీ విధులు నిర్వహించగలదా, ఏ శాఖలో పెడదాం, ఏ వింగ్లో పెడదాం, లేదంటే ఆఫీస్ సైడ్ షిఫ్ట్ చేద్దామా, ఇన్ని అడిగాడంట ఆయన ప్రశ్నలు. ఎవరైనా అలా అడుగుతారా? అవునా చూద్దాంలే, అయిపోయింది కదా. లేదంటే ఏదో చేయండి అంటే ఒక మాటలో అయిపోయింది కదా.